హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. వెల్కమ్ టు విజీ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం పండుగప్పు చేపల ఫ్రై చేసుకోబోతున్నామండి. పండుగప్పు అంటే తెలుసు కదా, చేపల ప్రపంచంలో ఇది ఒక మహారాణి లాంటిది. ముళ్ళు ఉండవు, కేవలం కండం మాత్రమే ఉంటుంది. చిన్నపిల్లలు కూడా ధైర్యంగా ఈ చేప ఫ్రై తినేయచ్చండి. ముందుగా ఈ చేప ముక్కల్ని శుభ్రంగా కడిగండి. ఉప్పు, కారం, పసుపు వేసి కలిపెట్టుకోవాలి. ఈలోపు మనం దీనికి మసాలా సిద్ధం చేసుకుందాం అండి. లైట్గా ఉల్లిపాయ నేను కర్రీలోకి వేసానండి. కొన్ని చేప ముక్కలు ఫ్రై చేయబోతున్నాను. కర్రీ రెసిపీ నాకు ఇంకో వీడియోలో పెట్టానండి, ఆ వీడియో చూసేయండి. ఆ మిగిలిన కొంచెం ఉల్లిపాయ పేస్ట్లు, కొంచెం మసాలాలన్నీ వేస్తున్నానండి. దాచిన చెక్క, యాలక్కాయలు ఇవన్నీ కూడా కర్రీతో పాటు తీసుకుంటున్నాను. సేమ్ అదే మసాలాతోటి మనం ఫిష్ ఫ్రై కూడా చేసేయచ్చండి. జీడిపప్పు, గసగసాల పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, దాచిన చెక్క, యాలక్కాయలు, లవంగాలు ఇవన్నీ వేసి మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇది గ్రైండ్ చేసుకోనండి మనం ఈ మసాలా ముద్దని మనం ఏదైతే ఇందాక వాష్ చేసుకొని చేప ముక్కలు కడిగి పెట్టుకున్నామో అందులో కర్రీకి విడిగా తీసేసుకొని మనం ఏదైతే మధ్య ముక్కలు ఉంటాయో అవి ఫ్రైకి వేసుకుందామండి. నేను ఆ ఫ్రై రెసిపీ మీకు చూపిస్తున్నానండి. అలాగే కర్రీ రెసిపీ కూడా నా ఛానల్లో ఉంది, చూసేయండి మీ అందరూ. ఇప్పుడు మనం ఈ మసాలా ముద్దని ఒక ప్లేట్లోకి తీసుకోనండి. అందులో పసుపు, అలాగే కారం, అలాగే కొంచెం ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాం కాబట్టి ఇందులో కొంచెం ఉప్పు, అలాగే కొంచెం కార్న్ఫ్లోర్, 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి. మసాలా ముద్దకి తగినట్టుగానే ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకొని ఇందులో కొంచెం 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకుందామండి. కార్న్ఫ్లోర్ వేసుకొని మనం దీన్ని బాగా కలుపుకుందాం. ఈ కలుపుకున్న దాన్ని మనం చేపలకి బాగా పట్టించాలండి. మనం ఏంటంటే ఇప్పుడు షాలో ఫ్రై చేస్తామండి, డీప్ ఫ్రై చేయడం లేదు. డీప్ ఫ్రై కన్నా షాలో ఫ్రై చాలా బాగుంటుందండి. డీప్ ఫ్రైకి మొత్తం క్రిస్పీగా అయిపోతుంది. అది కొంతమందికి నచ్చుతుంది, నచ్చకపోతే నాకైతే ఇలా షాలో ఫ్రై అని నచ్చుతుందండి. మొత్తం డీప్ ఫ్రై అయితే ఆయిల్ అంతా కూడా చాలా మళ్ళీ స్మెల్ వచ్చేస్తుంది. మనం డీప్ ఫ్రై ఒకసారి ఇలా చేసి చూడండి, తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. మనం ఇందులో కొంచెం మసాలాలన్నీ వేసి కలిపెట్టుకున్నాం కదండి. ఇలా ముక్కలకి చక్కగా పట్టించుకొని ఒక 5 నిమిషాలు వాటికి రెస్ట్ ఇచ్చామంటే బాగా మసాలా బాగా పడుతుందండి. ఇప్పుడు మనం దీన్ని షాలో ఫ్రై చేసుకుందాం, వచ్చేయండి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోనండి. దాని మీద కొంచెం ఆయిల్ వేసుకుందాం. అంటే మరీ కొంచెం కాదు, ఒక 2 కప్స్ లాగా ఆయిల్ వేసుకోనండి. మనం షాలో ఫ్రై చేసుకుందాం. ఒకసారి మనం డీప్ ఫ్రై కన్నానండి ఇలా షాలో ఫ్రై చాలా బాగుంటుంది. మీరందరూ ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఒక్కొక్క ముక్కని కూడా మనం దీని మీద పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, నీట్గా ఆయిల్ వేడెక్కిన తర్వాత లైట్గా పెనం వేడెక్కిన తర్వాత ఒక్కోటి ఇలా పరుచుకోవాలి. ఒకవైపు గోల్డెన్ కలర్లోకి రాగానే మరోవైపు నా అదృష్టాన్ని పరీక్షించుకొని మెల్లగా తిప్పాలండి. గరిటతో మరీ గట్టిగా గుచ్చకండి, పాపం దానికి నొప్పి పుడుతుంది. చివర్లో కొంచెం కొత్తిమీర చల్లుకొని ఆ వాసన ఉంటుందండి. అబ్బా, పక్కింటి వాళ్ళు కూడా ఏం ఫ్రై చేస్తున్నారు అనుకొని వెంటనే మన ఇంట్లోకి వచ్చేస్తారు. అంతే రుచి, నోరూరించే పండుగప్పు ఫిష్ ఫ్రై రెడీ అయిపోయినట్టేనండి. వేడి వేడి అన్నంలోనికి కానీ ఉత్తిగా కానీ తినచ్చండి, చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు సైతం ఈ ఫిష్ ఫ్రైని చాలా బాగా ఇష్టపడతారు. మీరందరూ కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.